బ్రేకింగ్ న్యూస్ ఉప్పల్ న్యూ భరత్ నగర్లోని సాగర్ గ్రామర్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే విద్యార్థి స్కూల్ బిల్డింగ్ నుంచి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్కూల్ యాజమాన్యం ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. విద్యార్థిది బోడుప్పల్ ద్వారకా నగర్గా గుర్తించారు. ధర్మారెడ్డి సంగీత దంపతులకు చెందిన రెండో కొడుకు సంగారెడ్డి సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. 11 గంటల టైంలో స్కూల్ 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. అయితే స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అనుమానాలకు దారితీస్తోందని స్కూల్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్కూల్లోని పీటీ సార్ ఆంజనేయులు వేధింపులే కారణమని అనుమానిస్తున్నారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇది నిజంగా సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏంటి? కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ భరత్ నగర్ లో సాగర్ గ్రామర్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి సంగారెడ్డి 4వ అంతస్తులో స్కూల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి సీసీ కెమెరా, స్కూల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పిల్లలందరూ కలిసి జనరల్ గా ఆడుకుంటూ ఆట పట్టిస్తూ దాన్ని కొంచెం ఒక పక్కకు తప్పించినట్లుగా కూడా ఈ విద్యార్థి పైన పీటీ సార్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే నీ టీసీ పంపించేస్తాను, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా నిన్ను రాయనకుండా చేస్తాను. అయితే ఈ పీటీ సార్ ఆంజనేయులు స్కూల్ కి సంబంధించినటువంటి పీటీ సార్ వ్యవహారం కూడా కొంత అంటే దురుసుగా ఉంటుంది. విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్టు, విద్యార్థులను పనిష్మెంట్ ఇచ్చే సందర్భంలో కూడా కొంత ముందు వెనుక చూడకుండా కూడా పనిష్మెంట్ ఇచ్చినట్టు కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న స్కూల్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలను ఒక వైపు తిప్పడమే ఈ స్టూడెంట్ చేసిన విధంగా కూడా చెబుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే పీటీ సార్ వ్యవహార శైలి అనేది ఇక్కడ ప్రధానంగా ఈ ఆత్మహత్య గల కారణంగా కూడా తోటి విద్యార్థులు పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు స్కూల్ కి వచ్చిన అనంతరం కూడా పీటీ సార్ నిలదీయడము, స్కూల్లో పరీక్షలను ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా చేస్తాను, నిన్ను టీసీ ఇచ్చి డిబార్ స్కూల్ నుంచి పంపించాలని చెప్పి కొత్త ఆగ్రహంతో విద్యార్థి 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పైన దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే స్కూల్లో ఒక నోట్బుక్ పైన మిస్ మామ్ అని రాసి బాయ్ మామ్ అని రాసి తను ఏకంగా 4వ అంతస్తుకి వెళ్లి దూకినట్లుగా కూడా తోటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే దూకిన అనంతరం రక్తపు మడుగులు అక్కడికక్కడే వెంటనే అప్రమత్తమైన ఉంటుంది. స్కూల్ స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా మృతి చెందినట్లుగా కూడా నిర్ధారించారు. ఆ స్కూల్లో సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్తున్నారు. దీనిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఆ స్కూల్లో? ప్రియ, గత కొద్ది రోజులుగా ఈ సాగర్ గ్రామర్ స్కూల్లో కూడా సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేయడం లేదన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే విద్యార్థి 8వ తరగతి విద్యార్థి సంగారెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆ తల్లి రుదిస్తున్న పరిస్థితి కూడా హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. స్కూల్ కి వచ్చి పోలీసులను ప్రాధాయపడుతుంది. నా కొడుకు జనరల్ గా సూసైడ్ చేసుకునే పరిస్థితి కాదు, స్కూల్ వాళ్ళు ఏదో చేశారు అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాల పని చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా స్కూల్లో అన్ని ఫ్లోర్స్ లలో అన్ని క్లాస్ రూమ్ లలో ఏమేమి జరుగుతుందన్న వివరాలు కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలో ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల 30 రోజుల నిధి కూడా పూర్తిగా సేవ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అదే సీసీ కెమెరాలను పక్కకు తిప్పిన ఒక చిన్నారి అంటే బాలుడి పైన 8వ తరగతి చదువుతున్నటువంటి సంగారెడ్డి పైన పీటీ సార్ ఇంత దారుణంగా వ్యవహరించడం తన మనస్సుని గాయపరిచి ఉంటుంది. అందుకే తను వెళ్ళి ఎవరికి చెప్పకుండా సూసైడ్ చేసుకున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం ఏమైనా ఉందా, ప్రమాదవశాత్తు ఏమైనా పడ్డాడా, ఎందుకంటే పీటీ సార్ పనిష్మెంట్ ఇస్తున్న సందర్భంలో ఏమైనా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మృతదేహాన్ని తీసుకొచ్చి కూడా అక్కడ విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆ స్కూల్ కి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు పై వైపు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా పాఠశాలల యాజమాన్యం నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. టీచర్స్ కూడా పనిష్మెంట్ ఇస్తున్న సందర్భంలో కూడా కొన్ని పాటించాల్సి ఉంది. ప్రతిసారైనా అంత మాత్రంగా తన్ని పిల్లలను ఇష్టారీతిగా దండించడం అనేది ఇక్కడ చిన్నారి హృదయ
హృదయాలను కలిచివేస్తున్న పరిస్థితి, వాళ్ళు మానసికంగా కొంత కృంగిపోయి ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. మనం చూస్తున్న ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో అనేక స్కూల్స్ లో ఇట్లాంటి ఫీజులు కట్టలేదని మీరు చిన్న చిన్న కారణాలతో పిల్లల్ని వేధిస్తున్న పరిస్థితి, కాలేజీలలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితి. స్కూల్ భవనంలోనే స్కూల్ 4వ అంతస్తుల భవనంకి ఎక్కి ఒక విద్యార్థి దూకిన పరిస్థితి. అతను పిట్టర్ మరి పూర్తిగా ఎంతవరకు దండించాడు, అతని నిర్లక్ష్యం ఏంటి, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఏంటి, సీసీ కెమెరాలు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి పూర్తిగా ఉప్పల్ పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. హృదయ విదారకంగా తల్లిదండ్రులు అయితే రోధిస్తున్న పరిస్థితి. 8వ తరగతి చదువుతున్న బాలుడు ఉదయం చేసి తనకు టిఫిన్ పెట్టి చక్కగా స్నాక్స్ పెట్టి పంపించినాను, నేను నా కొడుకు ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళాలంటే ఆ పోలీసులనే స్కూల్ యాజమాన్యాన్ని కూడా నిలదీస్తూ విదారకంగా ఆ తల్లి రోధిస్తున్న తీరు అనేది ఆ ఉప్పల్కి సంబంధించిన స్థానికులను కూడా కలిచి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థి ఆత్మహత్యకు ఖచ్చితంగా స్కూల్ నిర్లక్ష్యమే, ఇటు పీటీ సార్ నిర్లక్ష్యమే ఖచ్చితంగా బాధ్యత అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఈ పీటీ సార్ ఆంజనేయులు అని చెప్తున్న పీటీ సార్ ఏదైతే విద్యార్థుల పట్ల వ్యవహరించారో ఇది వరకే కూడా ఉందా, లేదంటే ఇవాళ జరిగిన దాంతోనే ఆ విద్యార్థి మనస్తాపం చెందారా? గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆయన పైన? ప్రియ, ఖచ్చితంగా పీటీ సార్ ఆంజనేయుల పైన కూడా ఇంతకుముందు కొంతమంది తోటి విద్యార్థులు, ఇటు సాగర్ గ్రామర్ స్కూల్లో ఉన్నటువంటి సంగారెడ్డి 8th క్లాస్ చదువుతున్నటువంటి తోటి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి. పీటీ సార్ కొంత కఠినంగా వ్యవహరిస్తాడు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా తమను తీవ్రంగా దండిస్తాడు, కొడతాడు అని చెప్పి వాళ్ళు తీవ్రంగా కొడతారని చెప్పి మిగతా విద్యార్థులు చెప్పిన పరిస్థితి. జనరల్ గా పీటీ సార్ స్కూల్స్ లో ఉన్న వారు కూడా ఆ స్కూల్ గ్రౌండ్ కి సంబంధించి కానీ మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ వారికి సంబంధం ఉంటుంది. నిజంగా విద్యార్థి సీసీ కెమెరాలకు సంబంధించిన ఏదైనా మిస్టేక్ చేసినా, ఇంకేదైనా మిస్టేక్ చేసినా కూడా ఆ క్లాస్ సంబంధించినటువంటి క్లాస్ టీచర్ల బాధ్యత ఉంటుంది. మిగతా టీచర్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి ఏదైనా చెప్పడమా, లేదంటే తల్లిదండ్రులకు చెప్పి ఆ వ్యవహార శైలి మార్చుకోవడం అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ పీటీ సార్ 4వ అంతస్తుకు ఇటు 3వ అంతస్తు అంటే ఈ స్కూల్ క్లాస్ కి 8th క్లాస్ కి ఎందుకు వచ్చాడు, ఆ పర్టికులర్ గా స్టూడెంట్ ఎందుకు దండించాడు, అతనికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు, ఎందుకు తిట్టాడు, ఎందుకు కొట్టాడు అనేది కూడా తేలాల్సిన విషయం కనిపిస్తుంది. ఈ పీటీ సార్ ఆంజనేయులు వ్యవహార శైలి కూడా దారుణంగా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినా పిల్లల్ని దారుణంగా కొడతాడు, పనిష్మెంట్ చేస్తాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కొంతమంది టీచర్స్ సంబంధించి స్టూడెంట్స్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా పీటీ సార్ వ్యవహారం పైన ఫిర్యాదులు కూడా చేసినా కూడా ఆయనలో తీరు మారలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి పీటీ సార్ ని కూడా విచారిస్తున్న పరిస్థితి. స్కూల్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆత్మహత్య స్కూల్లో జరిగిన నేపథ్యంలో ఎలా జరిగింది, మిగతా సీసీ కెమెరాలు ఏమైనా పనిచేస్తున్నాయా, వాటి యొక్క డివిఆర్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. పూర్తిగా ఈ స్కూల్ కు సంబంధించినటువంటి ఈ ఘటన పైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఇందులో కీలక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.